హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ప్యానల్ బోర్డ్ అంటే ఏమిటి, ప్యానల్ బోర్డ్ అనేది ఎందుకు ఉపయోగిస్తారో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీకు ప్యానల్ బోర్డ్స్ లో 2 టైప్స్ ఉంటాయి. మీకు డొమెస్టిక్ ప్యానల్ బోర్డ్స్ ఉంటాయి, అలాగే కమర్షియల్ ప్యానల్ బోర్డ్స్ ఉంటాయి. మీకు డొమెస్టిక్ ప్యానల్ బోర్డ్స్ అంటే మీరు ఎప్పుడైనా అపార్ట్మెంట్స్ దగ్గర మీరు చూసారనుకోండి, ప్యానల్ బోర్డ్ అనేది ఉంటుంది మీకు గ్రౌండ్ ఫ్లోర్ లో. ఈ ప్యానల్ బోర్డ్ లో మీకు సింగిల్ ఫేజ్ మీటర్స్, 3 ఫేజ్ మీటర్స్ అయితే కలపబడి ఉంటాయి. అలాగే ఆ మీటర్స్ కింద కానీ ఆ మీటర్స్ కింద కొన్ని ఫీజెస్ అయితే ఉంటాయి. అలాగే ఆ మీటర్స్ పై రోలో 5 ఫీజెస్ అయితే ఉంటాయి. అందులో మీకు ఈ మీటర్ నుండి వచ్చినటువంటి అవుట్పుట్ అనేది మీకు ఆ ఫీజెస్కి అయితే కలపబడి ఉంటుంది. ఇన్పుట్ అనేది మీకు ఒక మెయిన్ స్విచ్ ఉంటుంది. ఆ మెయిన్ స్విచ్కి ఒక పవర్ కేబుల్ అయితే కనెక్ట్ చేసి ఉంటుంది. ఆ పవర్ కేబుల్ నుండి మీకు మెయిన్ స్విచ్ అనేది ఆన్ చేస్తే అవుట్పుట్ అనేది మీకు 3 ఫేజులు వచ్చి న్యూట్రల్ అనేది కామన్గా ఉంటుంది. బస్ బార్స్ ఉంటాయి. ఆ బస్ బార్స్ నుండి ఈ మీటర్స్కి అయితే 3 ఫేజ్ అయితే 3 ఫేజ్ సప్లై అనేది మీటర్కి ఇన్పుట్ సప్లై తీసుకుంటాం. అలాగే మీకు సింగిల్ ఫేజ్ అనుకోండి, సింగిల్ ఫేజ్ మీటర్కి సింగిల్ ఫేజ్ న్యూట్రల్ ఇన్పుట్ సప్లై అయితే తీసుకుంటాం. అవుట్పుట్ అనేది మనకి ఫీజుల దగ్గరకు వచ్చి ఫీజుల దగ్గర నుండి ఏ ఫ్లాట్కి అయితే ఆ ఫ్లాట్ మీకు పైప్ అనేది వస్తుంది సెపరేట్గా. అపార్ట్మెంట్స్లో అయితే ఆ పైప్ అనేది మీకు ఆ ఫీజుల్లో అయితే కనెక్ట్ చేస్తారు. ఇవి మీకు డొమెస్టిక్ ప్యానల్ బోర్డ్స్ అంటారు ఇవి. అలాగే మీకు కమర్షియల్ ప్యానల్ బోర్డ్స్ ఉంటాయి. ఈ కమర్షియల్ ప్యానల్ బోర్డ్స్ అంటే మీకు అందులోనే మీకు ఇన్పుట్ పవర్ కేబుల్ అనేది వస్తుంది, మెయిన్ స్విచ్ అనేది ఉంటుంది. ఆ మెయిన్ స్విచ్తో పాటు అందులోనే మీకు జనరేటర్ చేంజ్ ఓవర్ కూడా వస్తుంది. జనరేటర్ చేంజ్ ఓవర్ కూడా ప్యానల్ బోర్డ్లో మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మనకి దేనికి అది సెక్షన్స్ ఉంటాయి. మీకు అందులో కూడా బస్ బార్స్ ఉంటాయి. బస్ బార్స్ ఉండి అక్కడ మెయిన్ స్విచెస్ ఉంటాయి. 3 ఫేజ్ మీకు మెయిన్ స్విచెస్ ఉంటాయి కదా, మెయిన్ స్విచెస్ లేకపోతే మీకు ఎంసీసీబీస్ ఉంటాయి. మళ్ళీ ఎంసీసీబీస్ ట్రిప్ అయిపోతాయి. అందులో మీకు సెపరేట్ ఎంసీసీబీస్ కూడా ఉంటాయి. నేను ఇక్కడ ఇమేజెస్ పెడతాను చూడండి ఒకసారి. మీకు డొమెస్టిక్ ప్యానల్ బోర్డ్ అంటే ఎలా ఉంటుంది, మీకు కమర్షియల్ ప్యానల్ బోర్డ్ అంటే ఎలా ఉంటుందో మీకు ఇక్కడ ఇమేజెస్ చూస్తే మీకు అర్థమవుతుంది. పక్కన ఉన్నటువంటి ఈ ఎంసీసీబీస్ అనేవి మీకు ఆన్ చేసిన తర్వాత ఈ కమర్షియల్ ప్యానల్ బోర్డ్స్ అనేవి మనకి ఇన్పుట్ అనేది ఒక కేబుల్ ఉంటుంది. ఇన్పుట్ కేబుల్ అనేది 3 ఫేజ్ కనెక్ట్ చేసి న్యూట్రల్ అనేది కామన్ గా ఉంటుంది. దాని నుండి మీకు అక్కడ మీకు మెయిన్ స్విచ్ ఉంటుంది. స్విచ్ అనేది ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి 100 amps లేకపోతే 150 amps, 200 amps, 250 amps అనేది ఆ ప్యానల్ బోర్డు మీద మీకు డిజైన్ అయి ఉంటుంది. ఆ ప్యానల్ బోర్డు మరి ఎంత యాంపియర్స్ మీరు క్యారీ చేస్తారు, లేకపోతే ఎంత హెచ్పి లోడ్ ఉంది ఆ ప్యానల్ బోర్డు మీద కాల్కులేట్ చేసుకుని డిజైన్ చేస్తారు. అక్కడ మెయిన్ స్విచ్ కానీ ఏదన్నా సరే ఆ మెయిన్ స్విచ్ అవుట్పుట్ నుండి మీకు చేంజ్ ఓవర్కి వెళ్తుంది. చేంజ్ ఓవర్ అనేది పెట్టుకోవచ్చు మీకు కమర్షియల్ ప్యానల్ బోర్డులో. మీకు జనరేటర్ ఇన్పుట్ సప్లై ఇచ్చుకోవచ్చు. అలాగే మీకు మెయిన్ సప్లై ఉంటుంది కదా, ఫీజుల దగ్గర నుంచి వచ్చినటువంటి సప్లై, అది ఒక ఇన్పుట్ అనేది ఇచ్చుకోవచ్చు. తర్వాత మీకు లోడ్ అనేది వస్తుంది. ఆ లోడ్ అనేది మీకు బస్ బార్స్ ద్వారా మీకు అలా వెళ్తుంది. బస్ బార్స్ ద్వారా వెళ్ళి మీకు ఇలా మీకు ప్యానల్ బోర్డ్స్ లో ఇలా మీకు బస్ బార్స్ ఉంటాయి. ఇది ఒక బస్ బార్ ఛాంబర్ ఉంటుంది, ఇది ఒక బస్ బార్ ఛాంబర్ ఉంటుంది. ఈ బస్ బార్స్ నుండి మీకు ఇక్కడ స్విచ్చెస్ ఉంటాయి, ఆన్ అండ్ ఆఫ్ స్విచ్చెస్. అంటే మీకు ఎంసీసీబీస్ ఉంటాయి. అవి మీకు ఏం చేస్తాయి అంటే సమ్ స్పెసిఫిక్ లోడ్ ఒక 125 amps, 150 amps అక్కడ ఎంసీసీబీస్ అయితే మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఎంసీసీబీస్ కి ఇన్పుట్ అనేది ఆర్వైబీ అనేది వస్తుంది ఈ బస్ బార్ ఛాంబర్ లో నుండి. అవుట్పుట్ అనేది మనకి ఏమైనా మిషనరీ ఉందనుకోండి ఆ కమర్షియల్ పర్పస్ లో, ఆ మిషనరీకి ఆ కేబుల్ అక్కడ ఆ ఎంసీసీబీ నుండి ఆ కేబుల్ నుండి ఆ మిషనరీ వరకు సప్లై అయితే వెళ్తుంది. ఎప్పుడన్నా ఈ కేబుల్ షార్ట్ సర్క్యూట్ అయినా లేదా అక్కడ ఏమైనా మిషన్ తీసుకోవాల్సిన యాంపియర్స్ కన్నా ఎక్కువ యాంపియర్స్ అనేది తీసుకుంటుంది అనుకోండి, అప్పుడు ఈ ఎంసీసీబీ అనేది ట్రిప్ అయిపోతుంది. అంటే మీకు ట్రిప్ అయిపోవడం అంటే మీకు ఆఫ్ అయిపోయి ఆగిపోతుంది అనమాట. మళ్ళీ మనం అక్కడ సరి చేసుకోవాలి, ఏమైంది, కేబుల్ ఏమైనా డ్యామేజ్ అయిందా, ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అవుతుందా, లేకపోతే మిషనరీ ఏమైనా తీసుకోవాల్సిన యాంపియర్స్ కన్నా ఎక్కువ యాంపియర్ తీసుకుంటుందో చూసుకుని అక్కడ మళ్ళీ అయితే మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీకు కమర్షియల్ ప్యానల్ బోర్డ్స్ అయితే ఉంటాయి, అలాగే పనిచేస్తాయి కూడా. అలాగే మనకి ప్యానల్ బోర్డ్స్ సైజెస్ అయితే ఉంటాయి. చిన్న సైజు ఉంటుంది, పెద్ద సైజు ఉంటుంది. అక్కడ మనకి యూజ్ చేసేటువంటి మీటర్స్ కానీ లేకపోతే యూజ్ చేసేటువంటి మిషనరీ మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు డొమెస్టిక్ ప్యానల్ బోర్డ్స్ ఉన్నాయనుకోండి, ఎన్ని మీటర్స్ మీరు యూజ్ చేస్తారు అక్కడ దాన్ని బట్టి మనకి ప్యానల్ బోర్డ్ యొక్క సైజ్ అయితే మారుతుంది. సింగిల్ ఫేజ్ మీటర్ అయినా 3 ఫేజ్ మీటర్ అయినా డొమెస్టిక్ లో మీకు ఒకటే సైజ్ అయితే ఉంటుంది. 3 ఫేజ్ మీటర్కి సింగిల్ ఫేజ్ మీటర్కి సైజ్ అనేది. కానీ ఎన్ని మీటర్స్, ఒక 6 మీటర్లా లేకపోతే 9 మీటర్లా లేకపోతే 12 మీటర్లా ఉంటుంది. దాన్ని బట్టి మనకి ప్యానల్ బోర్డ్ సైజ్ అయితే మారుతుంది. అందులోనే మీకు ఈ ప్యానల్ బోర్డ్స్ లోనే మీకు 440 volts ఉన్నటువంటి ఇండికేటర్స్ ఉంటాయి, మీకు ఆర్వైబీ ఇండికేటర్స్ ఉంటాయి. అలాగే మీకు 440 volts చూసుకోవడానికి వోల్టేజ్ చూసుకోవడానికి వోల్ట్ మీటర్ ఉంటుంది, అలాగే యాంప్ మీటర్ కూడా ఉంటుంది ఈ ప్యానల్ బోర్డ్స్ లోనే. ఒకవేళ డొమెస్టిక్ ప్యానల్ బోర్డ్ లో మీకు అయితే చేంజ్ ఓవర్ అయితే పెట్టరు. ఎందుకంటే ఒకవేళ అక్కడ డొమెస్టిక్ ప్యానల్ బోర్డ్స్ ఏమైనా మీకు అపార్ట్మెంట్స్ లో జనరేటర్స్ అయితే ఉంటాయి. కానీ అపార్ట్మెంట్ లో జనరేటర్ దేనికి ఉపయోగపడుతుందంటే ఓన్లీ లిఫ్ట్ ఉంటుంది, ఆ లిఫ్ట్ కి కనెక్ట్ చేస్తారు. లేదా వాటర్ మోటార్స్ ఉంటాయి కదా, వాటర్ మోటార్స్ కి ఆ జనరేటర్స్ అయితే కనెక్ట్ చేస్తారు. మీకు
ఈ డొమెస్టిక్ ప్యానల్ బోర్డ్స్లో మీకు చేంజర్స్ అయితే వేయరు. డొమెస్టిక్ ప్యానల్ బోర్డ్స్లో చేంజర్ అనేది వేశారనుకోండి, ఒకవేళ ఇన్కేస్ ఎప్పుడైనా పవర్ సప్లై అనేది డిస్కనెక్ట్ అయ్యింది, పవర్ అయితే డిస్కనెక్ట్ అయితే జనరేటర్ ఆన్ చేసిన తర్వాత ఈ చేంజర్ అనేది మారిస్తే అన్ని ఫ్లాట్స్కి పవర్ సప్లై అయితే వెళ్ళిపోతుంది. ఈ అన్ని ఫ్లాట్స్కి పవర్ సప్లై అయితే వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ జనరేటర్ అనేది కెపాసిటీ సరిపోదు. ఇక్కడ మీకు అక్కడ ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక 100 kVA ట్రాన్స్ఫార్మర్ వేస్తారు. 100 kVA ట్రాన్స్ఫార్మర్ అంటే మీకు 90 kW వస్తుంది. ఒక ఫేజ్ మీద ఈచ్ ఫేజ్ మీద 90 kW అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ట్రాన్స్ఫార్మర్ అయితే సరిపోతుంది మెయిన్ సప్లై ఉన్నప్పుడు. అదే మీకు జనరేటర్ మీద మీకు ఇవన్నీ రన్ అవ్వాలనుకోండి, ఒక్కొక్క ఫ్లాట్లో అపార్ట్మెంట్ ఒక్కొక్క ఫ్లాట్లో మీకు ఎయిర్ కండిషనర్స్, గీజర్స్ ఇవన్నీ రన్ అవ్వాలనుకోండి, అక్కడ మీకు 100 kVA జనరేటర్ అనేది కొనాలి. 100 kVA జనరేటర్ కొనాలంటే చాలా కాస్ట్ అయితే అవుతుంది. ఈ టోటల్ చేంజర్ కనెక్షన్ అనేది డొమెస్టిక్ ప్యానల్ బోర్డులో అయితే పెట్టరు. పైగా మెయింటెనెన్స్ అనేది తీయాలి. మీకు పవర్ కట్ అనేది ఎక్కువ అవుతుందంటే అక్కడ డీజిల్ అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉండాలి. అలాగే మీకు ఒకవేళ ఎవరన్నా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు వర్క్కి అనేది వెళ్ళిపోయారు అనుకోండి, ఇప్పుడు పెద్ద లోడ్ అయితే ఏం కన్జ్యూమ్ చేయరు కాబట్టి అందువల్ల టోటల్ చేంజర్ అలాగే మీకు టోటల్ జనరేటర్ అయితే ఎప్పుడు కనెక్ట్ చేయరు. ఓన్లీ అక్కడ మీకు చిన్న జనరేటర్స్ ఉంటాయి. మీకు 15 kVA 20 kVA జనరేటర్స్ ఉంది. ఓన్లీ లిఫ్ట్ అనేది రన్ అవుతుంది. లేదా మీకు ఏమైనా కామన్ లైట్స్ అనేది వెలగాలనుకోండి, నైట్ టైం కామన్ లైట్స్కి అయితే కనెక్ట్ చేస్తారు. అలాగే మీకు వాటర్ మోటార్స్ ఉంటాయి కదా, ఈ వాటర్ మోటార్స్ పనిచేయడానికి అక్కడ ఉన్నటువంటి జనరేటర్స్ అయితే యూజ్ చేస్తారు. అలా కాకుండా మీకు ఒకవేళ కమర్షియల్ ప్యానల్ బోర్డు ఉందనుకోండి, కమర్షియల్ ప్యానల్ బోర్డుకి టోటల్ లోడ్ జనరేటర్ అయితే మనం తీసుకోవాలి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి లోడ్ అనేది మొత్తం ఎంత ఉంది, ఎంత హెచ్పి లోడ్ ఉన్నది, లేకపోతే ఎంత కేవీఏ లోడ్ ఉన్నది చూసుకుని దాని ప్రకారం జనరేటర్ అనేది తీసుకుంటారు. ఫర్ సపోజ్ ఒక 100 kVA ట్రాన్స్ఫార్మర్ ఉందనుకోండి వాళ్ళ దగ్గర, వీళ్ళు దేనికి జనరేటర్ మీద ఆన్ చేయాలి, దేనికి జనరేటర్ మీద ఆఫ్ చేసుకోవాలో దాన్ని బట్టి వాళ్ళు కాల్కులేట్ చేసుకుని లోడ్ అనేది ఒక 60 kVA లేకపోతే 80 kVA లేదా ఒక 100 kVA జనరేటర్ అనేది తీసుకుని అక్కడ కనెక్ట్ చేసుకుంటారు. కమర్షియల్ పర్పస్లో అయితే ఎంత కేవీ ట్రాన్స్ఫార్మర్ ఉందో అంత కేవీ జనరేటర్ తీసుకుని వీళ్ళు అక్కడ ప్యానల్ బోర్డులో ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకుంటారు. అప్పుడు టోటల్ మీకు పవర్ అనేది ఎప్పుడైనా డిస్కనెక్ట్ అవుతే జనరేటర్లో పెట్టుకుంటే టోటల్ అన్నిటికి జనరేటర్ సప్లై అయితే వెళ్తుంది. ఈ విధంగా అయితే మనం మార్చుకోవచ్చు ప్యానల్ బోర్డులో చేంజ్ ఓవర్ అయితే ఉంటే. అంతేకాకుండా మనం ఇంత సైజు ఉంది, ఇంత సైజులో మాకు ప్యానల్ బోర్డు కావాలి, ఇంత స్విచ్చెస్ అయితే కావాలి, ఇంత యాంపియర్స్ అయితే కావాలి, ఇంత రేటింగ్ ఉన్నాయైతే మనకు కావాలని మనం అక్కడ వాళ్ళతో చెప్తే మనకి ప్యానల్ బోర్డు చేసే వాళ్ళతో వాళ్ళు మనకి డిజైన్ చేసి ఇస్తారు. అంతేకాకుండా మనకి ప్యానల్ బోర్డ్స్లోనే సైన్ ఒక బాక్స్లో మనం ఎంసీబీస్ కూడా వేసుకోవచ్చు. ఒక ఇన్పుట్ సప్లై అనేది ఏదో ఒక మీటర్ నుండో లేదా దగ్గర నుండో మనం తీసుకుని అక్కడ ఎంసీబీస్ అయితే వేసుకుని అక్కడ ఎంసీబీస్ అనేది ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా మనం ప్యానల్ బోర్డ్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఈ ప్యానల్ బోర్డ్స్ ఎక్కడెక్కడ ఎక్కువగా ఉపయోగిస్తారంటే జనరల్గా మన డొమెస్టిక్ పర్పస్లో మీకు ఒక సింగిల్ ఫేజ్ మీటర్ ప్లాంక్ అనేది లేదా 3 ఫేజ్ మీటర్ ప్లాంక్ అనేది ఫిట్ చేసి ఒక వాల్కి అనేది మీకు అక్కడ సింగిల్ ఫేజ్ మీటర్ 3 ఫేజ్ మీటర్ ఫిట్ చేసి ఫీజెస్ న్యూట్రల్ లింక్స్ అయితే కనెక్ట్ చేస్తారు. ఈ విధంగా అయితే మనకి ఉంటుంది. అదే మనకి ఎక్కువ అపార్ట్మెంట్స్ లేకపోతే ఏమైనా కమర్షియల్ పర్పస్ ఒక మిల్లు, ఒక రైస్ మిల్లు లేకపోతే ఇంకేదో స్మాల్ ఫ్యాక్టరీ ఏదో ఉందనుకోండి, అక్కడ మీకు కంపల్సరీ ప్యానల్ బోర్డ్స్ అయితే యూజ్ చేస్తారు. అంతేకాకుండా మీకు ఈ ప్యానల్ బోర్డ్స్కి ఎర్త్ అనేది కంపల్సరీగా కనెక్ట్ చేయాలి. ప్యానల్ బోర్డ్స్కి ఎర్త్ అయితే కనెక్ట్ చేయాలి. ప్యానల్ బోర్డ్స్కి ఎర్త్ అనేది కనెక్ట్ చేయకపోతే షాక్ అనేది పడుతుంది. ఎందుకంటే ఇండక్షన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకంటే అదంతా పూర్తిగా మెటల్తో చేయబడి ఉంటుంది. అక్కడ మనం ఫీజెస్ అయితే కనెక్ట్ చేసి ఉంచుతాం కదా, అక్కడ ఫీజెస్ దగ్గర ఇండక్షన్ అయితే ఫామ్ అవుతుంది. ఎర్త్ అనేది లేకపోతే మనకి టెస్టర్ పెడితే ఇండికేషన్ అనేది వస్తుంది మన టెస్టర్కి. అప్పుడు మళ్ళీ మనకి అయ్యే షాక్ కొడుతుందన్న ఆలోచన ఏదో వస్తుంది. ఎర్త్ అయితే కంపల్సరీగా కనెక్ట్ చేసుకోవాలి. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు ఈ ప్యానల్ బోర్డ్స్కి మీకు డొమెస్టిక్ పర్పస్లో ప్యానల్ బోర్డ్స్కి అయితే ఇండివిజువల్గా ఏ మీటర్కి ఆ మీటర్కి మీకు సీల్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక 3 ఫేజ్ మీటర్ ఉంది, పక్కనే సింగిల్ ఫేజ్ మీటర్ ఉంది. ఆ మీటర్కి సీల్ అనేది వేసేస్తారు. దేనికి అది మీకు సీల్ అనేది వేసేసి ఎప్పుడైనా మీటర్ అనేది బర్న్ అయినా మీటర్ అనేది సరిగ్గా పని చేయకపోయినా ఎప్పుడైనా మన డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే ఆ మీటర్ని సరి చేయడానికి వాళ్ళు వచ్చి సీల్ అనేది రిమూవ్ చేసి ఆ మీటర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. ఈ విధంగా మీకు అక్కడ సీల్స్ కూడా ఉంటాయి. ఏ మీటర్కి ఆ మీటర్ డోర్ అనేది ఓపెన్ అయ్యి మీకు సీల్ అనేది కూడా ఉంటుంది మీకు డొమెస్టిక్ ప్యానల్ బోర్డ్స్కి అయితే. అదే మీకు కమర్షియల్ ప్యానల్ బోర్డ్స్కి అనుకోండి, మీకు కమర్షియల్ ప్యానల్ బోర్డ్స్లో మీటర్ అనేది ఏమీ మనం ఫిట్ చేయము. ఎందుకంటే అక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గరే మీకు మీటర్ అనేది ఉంటుంది. సిటీ మీటర్ అంటారు కదా, ఆ సిటీ మీటర్ నుండి కేబుల్ అనేది వచ్చేస్తుంది ఈ కమర్షియల్ ప్యానల్ బోర్డ్కి. మెయిన్ స్విచ్ కనెక్ట్ అయ్యి మీకు చేంజర్ కనెక్ట్ అయ్యి పవర్ అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే అవుతుంది బస్ బార్ ఛాంబర్స్ కూడా. ఈ విధంగా అయితే మీకు పనిచేస్తుంది. అంతే తప్పించి మీకు కమర్షియల్ ప్యానల్ బోర్డ్స్లో అయితే ఎటువంటి మీటర్స్ అయితే కనెక్ట్ చేయరు. అందులో మీకు ఎటువంటి సీల్స్ గట్రా ఉండవు. ఇందులోనే మీకు ఈ డొమెస్టిక్ ప్యానల్ బోర్డ్స్ కానీ కమర్షియల్ ప్యానల్ బోర్డ్స్లో కానీ కొన్ని వాటిలో 2 మీటర్స్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్లోనే మీకు ఉండేటువంటి ఫ్లాట్స్ అన్నీ ఉన్నాయనుకోండి, ఫ్లాట్స్ అన్నిటికి మీకు
డొమెస్టిక్ మీటర్స్ అయితే కనెక్ట్ చేస్తారు. ఒకవేళ కామన్ మీటర్ ఉంటుంది. కామన్ మీటర్ అనేది కమర్షియల్లోకి వెళ్తుంది. కామన్ మీటర్లో ఏమేమి కలపాలంటే ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి లోడ్ అనేది లిఫ్ట్ లోడ్, మోటార్స్, కామన్ లైట్స్ ఉంటాయి, అవన్నీ మీకు కామన్ మీటర్లోనే కలపాలి. దానికి మళ్ళీ మీకు డొమెస్టిక్ మీటర్ అయితే ఎవరు, కమర్షియల్ మీటర్ అయితే ఇస్తారు. యూనిట్ ప్రైస్ వచ్చి 7 to 8 రూపీస్ వరకు ఉంటుంది. మీకు అందులోనే ఈ డొమెస్టిక్ ప్యానల్ బోర్డ్స్లోనే మీకు డొమెస్టిక్ మీటర్స్, అలాగే మీకు కమర్షియల్ మీటర్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. దేనికి సీల్ అనేది ఉంటుంది సెపరేట్గా, మీకు 3 ఫేజ్ కానీ సింగిల్ ఫేజ్ కానీ, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీకు కమర్షియల్ మీటర్ అన్నా సరే మీకు అక్కడ 3 ఫేజ్ మీటరే కనెక్ట్ చేస్తారు. ఎందుకంటే లిఫ్ట్ అనేది మీకు 3 ఫేజ్ మోటార్ మీద రన్ అవుతుంది, సింగిల్ ఫేజ్ మోటార్ మీద అయితే రన్ అవుతుంది. మినిమం లిఫ్ట్ అనేది మీకు అక్కడ 5 HP మోటార్ అయితే ఉంటుంది. 5 HP మోటార్ అంటే మీకు దగ్గర 3.5 kW అనేది వస్తుంది. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ మీకు ప్యానల్ బోర్డ్స్ అంటే ఏమిటి, ప్యానల్ బోర్డ్స్ అనేది ఎక్కడెక్కడ ఉపయోగిస్తారో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.